భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరాచీతో పాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనలతో తీవ్ర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ, వర్మారాలో స్థావరాలున్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మోహరించిన చోటు ఇదే. ఈ 2 నావికా స్థావరాలను నాశనం చేయటం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయటంలో విజయం సాధించింది. ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు గురించి పాకిస్తాన్ ఇప్పటికే భయపడింది. ఈ విమాన వాహక నౌకను మోహరించడం అంటే MiG-29K ఫైటర్ జెట్లను ఓవర్ హెడ్ గా మోహరించడం. ఇది నీటిలో తేలియాడే భారతదేశపు భారీ వైమానిక స్థావరం. ఈ విమాన వాహక నౌకతో పాటు అనేక డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఇంధనం నింపే నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. దీని కారణంగా ఈ యుద్ధ నౌకలను ఢీకొట్టడం దాదాపు అసాధ్యం. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాధించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది. దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవటమే. ఈ నౌక MiG-29K, Kamov-32, MH-60R అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా 30 రకాల విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. దీంతో పాటు ఇది తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లగలదు.